హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి హౌ టు ఐడెంటిఫై మోనోఫిల్ గోల్డ్ అనమాట. అంటే మోనోఫిల్ గోల్డ్ చాలామంది అడుగుతారు కదా, ఒరిజినల్ మాంది ఏంది, ఎట్లుంటుంది ఏంది అనేది ఇన్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ అయితే చేయకండి. ఛానల్కి వాళ్ళని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ముందున్న బ్లాగ్స్ అన్ని ఐబాల్లో పింగ్ అవుతాయి, తప్పకుండా అయితే అవి అయితే చూసుకోండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి బ్లాగ్ బి ఉందన్నమాట, అది బి చెక్ చేసుకోండి. మీకు నచ్చిందనుకో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐబాల్ అనేది ప్రెస్ చేసి పెడితే అప్ టు డేట్ మన బ్లాగ్స్ అనేది వస్తాయి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీడైతే మా ఇంటికాడ ఉన్న పోరాళ్ళు అయితే వచ్చేసారు. అరే తుమ్లాగా నామ్ బోలర్ ఇగో వీళ్ళైతే వచ్చేసారు అనమాట. వీళ్ళైతే ఎప్పుడు కింద ఆడ కనబడుతుంటారు మా ఇంటికాడనే. ఇప్పుడు అది మోనోఫిల్ గోల్డ్ అన్నా కదా, ఇగో ఇవే అనమాట. దీనివి ఇన్ డీటెయిల్స్గా మాంజా ఒరిజినల్ ఏంది, ఎట్లా వస్తుంది ప్యాకింగ్ ఎవ్రీ ఇయర్ అనేది ఇన్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్చువల్లీ మోనోఫిల్ గోల్డ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలో ఫస్ట్ పాయింట్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇగో ఈ హోల్, ఈ గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ముందు ఏమో లాస్ట్ ఇయర్ పోయిన కింద లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇవి చిన్న సైజులో వచ్చింది అని అనమాట. దాన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు చూడర్రి, ఈ రెండు ఇక్కడ గ్యాప్ ఉన్నాయి, చాలా పెద్ద గ్యాప్ ఉంది. కానీ ఇది ఒరిజినల్గా కాదా అనుకుంటారు. దానికి ఇంకొక ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఇది ఫింగర్ ఉంటుంది కదా పెద్దవాళ్ళది, చిన్నోళ్ళది అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. చూడు ఫుల్ ఫింగర్ పోదు. ఫుల్ ఫింగర్ పోయింది అనుకో అది నార్మల్. ఇగో ఇది బి నాది మొత్తం పోదు, ఇక్కడి వరకే లాస్ట్. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ అంటే ఈ గ్యాప్ కదా. ఇంకొకటి ఏంటంటే ఈ మాంజల ఇక్కడ దిక్కు అనమాట. లక్కీ పట్టుకో. ఇగో ఈ మాంజా ఉంది చూడు, కొనేటప్పుడు దీని మీద షైన్ కొడుతుంది. కాంచు ఉంటాయి, కాంచు ఇంకా రఫ్ ఉంటాయి. రఫ్ దాని మీద ఏమంటాయంటే మనం తీసుకున్నాం అనుకో, తీసుకున్నాక మనదే పోతాయి గ్యారంటీగా. నేనే చెప్తా ఎందుకు పోతుంది అనేది. కాంచు ఉన్నప్పుడు మనం మాంజా కొడుతుంటాం అనమాట. కొట్టినప్పుడు దస్త కొట్టినప్పుడు అంటే చక్రికి చుట్టేటప్పుడు కాంచి వెళ్ళిపోతుంది. ఎగిరేసినాక మళ్ళీ ఏమవుతుందంటే ఆ కాంచి వెళ్ళిపోతుంటే డీల్ వదులుతుంటే ఎగిరిపోతుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా పట్టుకోలేక ఒకసారి మాంజాని కొనేటప్పుడు ఇట్లా ఫోల్డ్ చేయరు. ఓల్డ్ మాంజాలు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇట్లా అని 2-3 టైమ్స్ ఇట్లా అన్నారు. ఇది ఉత్తిదే మాంజా. ఇగో ఖాళీ డీల్కి తప్ప దేనికి పనికిరాదు. ఇట్లా అంటే తెగవద్దు. అది ఇంకొకటి గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్ది. ఈ మాంజా చూడు రే, తుమ్లో కరా ఇదరా ఓన్ చేయరు. నా దాంట్లో మా హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, ఇలా దాంట్లో తిరుగుతుంది ఎక్కువ వెళ్తలేదు. 3-4 టైమ్స్ అంటారు. నువ్వు అరే తూకో ఇలాగ అయితలేదు. ఇక వీడియో అలాగ అయితలేదు కానీ ఇది అయిపోయిందా. ఇంకొకటి ఏంటంటే ఇంకా పాయింట్స్ చాలా ఉన్నాయి గైస్, ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ మా వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకి అర్థమైపోతుంది ట్రిక్ అంతా. ఇది ఉంటుంది కదా ఇంట్లో ఇక్కడ మాంజా, ఈ మాంజా ఎగ్జాంపుల్ ఈ మాంజానే చూపెడతాను, దీని మీదనే చెప్తా. అయితే పక్కట్లో ఇది ఉంటుంది కదా, ఇట్లా ఫోల్డ్ అవుతుంటాయి మాంజా, ఇట్లా ఫోల్డ్ అవుతుంటాయి కదా. ఇట్లా ఫోల్డ్ అయినప్పుడు ఇక్కడ ఇది వెళ్ళిపోతుంది. నీకు ఎగ్జాంపుల్గా చూపెడతా. ఎగిరేసినప్పుడు ఈ మాంజా ఏమైందంటే మధ్యలో ఆ పర్పుల్ కలర్ది ఇక్కడ తీసుకురా, నేను ఎగిరేసిన జస్ట్ ఇట్లా ఎగిరేగానే వెళ్ళిపోయింది. ఇట్లా ఫోల్డ్స్ అవుతుంటాయి. ఇప్పుడు చూడు ఇట్లా ఈ పక్కన ఇప్పుడు ఒక్కసారి ఇట్లా అనగానే వెళ్ళిపోవాలి. మాంజా వెళ్తలేదు చూడు, ఇలా కాంచె ఎక్కువ ఉంది. ఇది వేస్ట్ మాంజా. కానీ దీంతోనైతే 20 అయితే కోసినాం అట్లా ఇట్లయితే. కానీ దీంతో ఎక్కువ కోసినాం గ్రీన్ కలర్ది. ఇంకొకటి చూపెడతా గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ది ఉందిగా, ऐसा करे तो मांझा वेस्ट हो जाता बीच में डालो. ఇది ఉంది కదా పోతూనే ఉంటుంది. ఇది ఆల్రెడీ సగం యూజ్ చేసేసినాం లాస్ట్ ఇయర్. దీంతోనే ఎక్కువ కోసినాం, అసలుకి దీంతో ఎక్కువ కోసినాం అనమాట. ఈ అసలు ప్యాకింగ్ బి దీన్ని ఎట్లా వస్తుంది నేను చూపెడతా. అక్కడ ఉంది, ఆ కొత్తది తీసుకో. ఇప్పుడు కొత్తగా ఈ ఇయర్ ప్యాకింగ్ ఎట్లా వచ్చిందంటే ఇది కొత్త ఇయర్ ప్యాకింగ్ అనమాట. ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి గ్రీన్, ఇవి రెండు ఉన్నాయి చూడుర్రి. ఇంకొకటి ఏంటంటే ఇవి ఒరిజినల్ కాదు అనేది లాస్ట్ ఇయర్ చూపెట్టు.
ఇప్పుడు నేనంటే చెప్పేస్తా, నేనంటే రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటా కాబట్టి నేను చెప్తా. లక్కీ ఉన్నాడు లాస్ట్ ఇయర్ ఆ వ్లాగ్లా. లక్కీ లాస్ట్ ఇయర్ దీంతో ఎన్ని కోసినాం నువ్వు చెప్పు లెక్క ప్రకారం. 50 అట్లా కోసినాం కదా. ఈయన ఉన్నాడు, ఈయననే బ్లాగ్ చేసిండు అనమాట ఒక బ్లాగ్ కంప్లీట్గా. అది చెక్ చేసుకోండి, మీద పింక్ చేస్తా. ఎవ్రీ ఇయర్ ప్యాకింగ్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ కలర్ పట్టలేదు, అది ఒరిజినలే, ఇది ఒరిజినలే. ఇది అల్ట్రా అంటారు. ఇక అల్ట్రా దానికి ఇట్లా సింబల్ ఉంటుంది, ఈ సింబల్. మేము ఇవే మాంజలతో ఎగిరేస్తాము పతంగుల పండుగకి. ఇది ఇంకా ఓ నయా వాలా ఓదే ఇక గ్రీన్ కలర్ వాలా, ఈ రెండింటితోనే ఎగిరేస్తాం బ్రో. వీడియోస్ చూడుర్రి, మేము పతంగులు కట్ చేసినవి ఉంటాయి, మేము ఎన్ని చేస్తాం పతంగులు అవి బి చూపెడతా. లాంగ్ వీడియోస్ వస్తాయి, షార్ట్ వీడియోస్ వస్తాయి కంప్లీట్గా. ఇంకొకటి ఏంటంటే ఇవి మోనోఫిల్ గోల్డ్ ఒరిజినల్ కదా. మాంజల్లో యాక్చువల్లీ మాంజలు ఎట్లుంటాయి అంటే ఓ చెరకలకే. ఇప్పుడు ఇది నేను చుట్టింది లాస్ట్ ఇయర్ మాంజా కదా. ఇంకొకటి వచ్చేసి సాదీ, ఈ సాదీలు ఉంది కదా, అప్పట్లో సాదీలా గుడ్డు మాంజా, బరేలీ మాంజా, ఇంకొకటి నార్మల్ కాంచి మాంజా ఉంటుండే, నార్మల్ కాంచి ఉంటుండే, ఇట్లా చాలా మాంజాలు ఉంటుండే. మా మామ అప్పట్లో అమార్ మామ అని ఉండే, ఆ మామ వచ్చి నాకు చక్కెర ఇస్తుండే గుడ్డు తంగు అని. అది ఒకటి 5000 రూపీస్ ఉంటుండే మాంజది. ఆ మాంజా చక్కెర 5000 పెట్టి తెస్తుండే అనమాట ఆ మామ. ఆ మామ తెచ్చి పతంగి ఎగిరేస్తే అసలు ఏరియాలో ఒక పతంగ కనబడకపోతుండే. వీళ్ళకి అసలు తెలియదు పిల్లలకు. అప్పట్లో గుడ్డు మాంజా అంత ఫేమస్ ఉండే, అంత రియర్గా దొరుకుతుండే ఆ మాంజా. ఈ సైజ్ ఉందా సేమ్ సాది కలరే, ఈడొక కలర్ ఈడొక మొత్తం మల్టీ కలర్ ఉంటుండే. సాదిని పట్టుకుంటే బి కాంచి అంటదు, ఏమంటదు, స్మూత్ ఉంటుంది, అంత స్మూత్. ఖాళీ డీల్ ఇసేగిరిపోతుండే. ఇప్పుడు మీరు బ్లాక్ టంగుస్ ఎట్లా అనుకుంటారో అంత నీట్గా ఉంటుండే మాంజా. మీకు ఇంత పిల్లలకు హార్మ్ఫుల్ కాకుండా అట్లా ఉంటుండేనమాట మాంజా. ఆ మాంజాలు ఇప్పుడు సేల్ జరుగుతలేవు, కొన్ని జాలే సేల్ జరుగుతున్నాయి. ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తా. ఇప్పుడు ఒక వీడియో అయితే చూసారు కదా, ఇంకా ముందు ముందు ఈ వ్లాగ్ గిన ఎక్కువ సపోర్ట్ చేసిర్రు అనుకో, చాలా వ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఇట్లానే సపోర్ట్ చేస్తుండే. లక్కీదా నేను లక్కీ ఇంకా ఇంటికాడ పిల్లలు ఇప్పుడు స్టార్టింగ్లో చూసారు కదా, వాళ్ళందరం అయితే వస్తాము. మోస్ట్లీ లక్కీ అయితే వస్తాడు ఈ ఇయర్ కూడా సంక్రాంతికి. ఆజో సబ్లోగో ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఈ ఇయర్ మన సంక్రాంతికి అయితే ఇక్కడ మన బిల్డింగ్ మీదకి అయితే కంప్లీట్గా బ్లాగ్ అనేది వస్తుంటాయి అనమాట. ఫుల్ గైస్ ఇప్పటిగా నేను ఏదైతే చెప్పినానో కంప్లీట్గా నా త్రూలో అయితే ఇక మొత్తం చెప్పేసిన. వీళ్ళేమో చెప్పాలనుకుంటారంట, చెప్పండి. सो गाइस ये भैया को लाइक सब्सक्राइब कमेंट करिए. तो अभी आगे का देखते हैं. మాకు లైక్ సబ్స్క్రైబ్ చేసి అన్నకు చాలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సేఫ్ ఇన్ సంక్రాంతి. బోల్ కుछ बोल दे. చెప్పు ఏమన్నా లైక్ చేయండి సర్కార్ నువ్వు కనబడతలేవు ఏంటి వాళ్ళ చెప్పు చెప్పు చెప్పు. लाइक చేయండి, सब्सक्राइब చేయండి. भैया को अच्छा सपोर्ट करो, लाइक करो, सब्सक्राइब करो और भैया को अभी और क्या बोलते हैं సపోర్ట్ కరు. सपोर्ट करो. గైస్ ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు అనమాట. ముందైతే నేనే ఎక్కువ మాట్లాడుతుండే కదా, ఈసారి వాళ్ళని బి తీసుకుందామని. గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్ గా వ్లాగ్స్ అనేది వస్తుంటాయి సంక్రాంతి. ఇక Like and subscribe. Like and subscribe. Thank you for watching the videos. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్ గా వ్లాగ్స్ వస్తుంటాయి. ఐబాల్ అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అప్ టు డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వ్లాగ్స్ అనేది వస్తుంటాయి. ఈ వీడియోకి ఎట్లయితే సపోర్ట్ చేసిరో ముందు దాన్ని బట్టి నేను ఇంకా వ్లాగ్స్ అనేది చేస్తూనే ఉంటా. అవైతే చూస్తూనే ఉండరు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ ది ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.